గ్రేటర్ పరిధిలోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్మాణాల విషయంలో కొన్ని సంస్థలు నిబంధనలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆరోపిస్తున్నారు. మియాపూర్ ఆల్విన్ కాలనీకి వెళ్లే దారిలో 60 ఫీట్ల రోడ్డు ఉంటే అక్కడ 100 ఫీట్ల రోడ్డు ఉన్నట్లు చూపించి ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ అక్రమంగా పర్మిషన్స్ తీసుకుందని ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో మాట్లాడతాను అంటున్న గాంధీతో మా రిపోర్టర్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్లో ఏ ఇల్లు నిర్మాణం జరగాలన్నా దానికి పర్మిషన్ ఖచ్చితంగా జీహెచ్ఎంసీ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జీహెచ్ఎంసీ ఇస్తున్నటువంటి పర్మిషన్లో కొంత అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని చోట్ల అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా అట్లాగే ఆరోపణలు వినిపిస్తున్నాయి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, మీ నియోజకవర్గంలో తీసుకున్న దానికంటే ఎక్కువ నిర్మించడం లేదా ఉన్న రోడ్డు కంటే ఎక్కువ రోడ్డు ఉందని చూపించడం అనేది కొంత విమర్శలకు దారితీస్తుంది. ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా? వాస్తవం. ఎందుకంటే మా దగ్గర నిజాంపేట రోడ్లో ప్రణీత్ డెవలపర్స్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. గతంలో 40 ఫీట్ల రోడ్డు ఉండేది. దాన్ని 60 ఫీట్ల రోడ్డు చేయడానికి నేను నానా తిప్పలు పడి అందరినీ బతిమాలి నేను శాసనసభ్యుడు అయినాకే అది ఓపెన్ చేయించా. ఇంతవరకు కనీసం వాళ్ళకి టీడీఆర్ ఇవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2010లో 100 ఫీట్ల రోడ్డు ఉండేది 60 ఫీట్ల రోడ్డుగా మార్చారు. మార్చి నాగార్జున హోమ్స్ దానిలో ఒక 7-8 బ్లాకులు ఉంటాయి. బ్లాకులకి పర్మిషన్ ఇచ్చారు, చక్కగా అపార్ట్మెంట్ కట్టుకున్నారు. అక్కడ చూస్తే 58 ఫీట్లే ఉంటుంది. ఒక 2 ఫీట్లు పోవాలన్నా కూడా